వెల్కమ్ టు JLTV 7 న్యూస్. జూనియర్ సివిల్ జడ్జి డిస్ట్రిక్ట్ జడ్జీల పరీక్షలు రాసే బీసీలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ అన్నారు. ఈ మేరకు జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నాడు న్యాయవాదులు కాచిగూడలోని అసోసియేషన్ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి హైకోర్టు గేటు వద్ద నిరసన ప్రదర్శనలు చేశారు. సందర్భంగా న్యాయవాదులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ మాట్లాడుతూ జూనియర్ సివిల్ జడ్జి డిస్ట్రిక్ట్ జడ్జీల నియామకాలలో అన్యాయం జరుగుతుందని వివరించారు. అందుకు సంబంధించిన పరీక్షలు రాసిన బీసీ అభ్యర్థులు వైనా ఓస్ కనీసం కట్ ఆఫ్ మార్కుల రిజిస్ట్రేషన్ లేకుండా నియామకాలు పెట్టారని వంశీకృష్ణ తెలిపారు. నియామకాలు సవరించి సామాజిక న్యాయం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్, అఖిల్, జక్కుల వంశీకృష్ణ, రాపోల్, నవీన్, భరత్, రామకృష్ణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. We want justice. 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 Starts. తెలంగాణ రాష్ట్రంలో నా పేరు జక్కుల వంశీకృష్ణ, యువ న్యాయవాదుల సంఘము అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జ్ మరియు డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామినేషన్లో ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది. ఓబీసీలకు మినిమం కట్ ఆఫ్ మార్క్స్ రిలాక్సేషన్లో సవరించి ఓబీసీలని జ్యుడిషియల్లోకి రాకుండా ఈ ఆనకట్ట కట్టడంని మేమందరము వ్యతిరేకిస్తున్నాము. దయచేసి ఈ ప్రభుత్వంని, ఇప్పుడున్న కమిటీని కూడా మేము ఏమని రిక్వెస్ట్ చేస్తున్నామంటే, బీసీల కోసం ప్రీవియస్లో ఏ విధంగా అయితే రిలాక్సేషన్ ఉంటేనో 5 మార్కుల రిలాక్సేషన్, ప్రభుత్వం మళ్ళీ మాకు 5 మార్కుల రిలాక్సేషన్ కల్పించాల్సిందిగా మేము కోరుతున్నాము. పక్క రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ప్రతి రాష్ట్రంలో ఓబీసీలకు మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ రిలాక్సేషన్ ఉంది. కానీ మన తెలంగాణ ప్రభుత్వంలో, మనం తెలంగాణ రాష్ట్రంలో మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఓబీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తున్నామని. కానీ జ్యుడిషియల్ దాంట్లో మేము ఎన్నో విన్నతి పత్రాలు ఇచ్చాము, అయినా కానీ ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు. ఏమనంటే రూల్స్ అమెండ్ చేసినాము అని అంటున్నారు. మాకు సోషల్ జస్టిస్ వచ్చిందని మీరు రూల్స్ అమెండ్ చేసినారా అని మేము ఈ వేదిక నుండి మేము ప్రశ్నిస్తున్నాము. మీరు ఒకవేళ ఈ రూల్స్ని అమెండ్ చేసి బీసీలకి మీరు ప్రాపర్గా రిలాక్సేషన్ కట్ ఆఫ్ మార్క్స్ రిలాక్సేషన్ ఇవ్వలేరనుకో, మళ్ళీ మేమందరము చలో అసెంబ్లీ కార్యక్రమం కూడా రానున్న రోజులలో చేయబోతున్నాము. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్కి దయచేసి బీసీ మినిస్టర్ గారు, నేను చెప్తున్నాను, ఇప్పుడు ఉన్న కమిటీకి మీరు ఒక నివేదన పంపించండి. జూనియర్ సివిల్ జడ్జ్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎగ్జామినేషన్లో ఓబీసీలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. మొన్న జరిగిన 150 పోస్టులలో కూడా మేము ఒక 30 పోస్టులు 120 మంది సెలెక్ట్ అయినారు. అంటే 30 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అదే పోయిన సంవత్సరం మీరు చేసి ఉంటే ఒక 30 మంది ఓబీసీ క్యాండిడేట్లు జడ్జిలుగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే కంటే ముందే మీరు దయచేసి దీని మీద చర్య తీసుకొని మా ఓబీసీలకు కట్ ఆఫ్ మార్క్స్లో రిలాక్సేషన్ కలిగించాల్సిందిగా కోరుతున్నాము.